కాంగ్రెస్ అంటేనే గ్యారంటీ గ్యారంటీ అంటేనే కాంగ్రెస్ అని మంత్రి సీతక్క అన్నారు. రుణమాఫీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా కాంగ్రెస్ మాత్రమే అన్నారు. ప్రజల సంక్షేమం కోరేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అన్నారు. బీజేపీ నేతలు ఓట్ల కోసం దేవుళ్లను రాజకీయాల అంశాలుగా మార్చుకుంటున్నారని మండిపడ్డారు. దేవుడి సెంటిమెంట్ వల్ల 4 ఓట్లు పడతాయని చూస్తున్నారు. కానీ భక్తుల నుంచి డబ్బులు వసూలు చేసి మరీ అయోధ్యలో రామాలయం నిర్మించారన్నారు. ఆదిలాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ పాల్గొన్నారు. మేము 100 రోజుల పని ఇచ్చినాం, మేము సమాచార హక్కు చట్టం ఇచ్చినాం, ఇవాళ రేషన్ కార్డు ఇచ్చినాం, అంగన్వాడీలు పెంచినాం, ఆశా వర్కర్లు ఇచ్చినాం. ఒక్కడన్నా ఆశా వర్కర్ పెంచిరానే ఒక్క ఆశా వర్కర్ సెంటర్, అంగన్వాడీ సెంటర్, ఒక్కడన్నా రేషన్ కార్డు కొత్తగా పెళ్ళైన ఎంతో మంది ఉన్నారు. ఎవరికన్నా ఇచ్చిరా? ఏమి ఒక్క ప్రాజెక్టు కూడా ఇయ్యలే. వాళ్ళు ఇయ్యరు. పైనుంచి మన మీద పన్నుల మీద పన్నులు వేసి దోపిడీ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చిన మాట కట్టుబడి ఉండే నైజం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు తెలంగాణ ఇస్తామన్నాం, ఇచ్చి తీరినాం. ఇవాళ దేశానికి స్వతంత్రం చేస్తానని ఆ రోజు మరి నెహ్రూ గారు, గాంధీ గారు, అంబేద్కర్ గారు ఎంతో మంది మహనీయులు పోరాటం చేసి ఇవాళ స్వతంత్రం తీసుకొచ్చింది. ఆనాడు బీజేపీ వాళ్ళు ముందట లేరు, వెనకలేరు. పోరాటంలో 54 సంవత్సరాలు కనీసం తిరంగి జెండా, 3 రంగుల జెండాను కూడా వాళ్ళ ఆఫీస్ మీద ఎగిరేయలే. మొన్న నుంచి మోడీ అంటున్నాడు హర్ ఘర్ ఘర్ కే తిరంగి జెండా అని. అయ్యా నాయన, ఈ జెండాను పట్టుకుంటే ఆ బ్రిటిష్ వాడు కాల్చి చంపినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు గాని ఆనాడు ఈ దేశ ప్రజలు గాని పోరాడుతుంటే మీరు బ్రిటిష్ వాళ్ళతోటి కుమ్ముక్కై ఉన్నారు. వాళ్ళట దేశభక్తులట, మనమాట దేశ ద్రోహులమాట. ఏదని దేశం కోసం నువ్వు ఏం చేసినావు? ఇవాళ నెహ్రూ గారు పోరాటం చేసి 11 సంవత్సరాలు ఇందిరమ్మ తండ్రి జైల్లో ఉన్నాడు. మరి గాంధీ గారు దేశం కోసం పోరాటం చేస్తే ఆయన చంపేసిన పార్టీ నాయకుడే ఇలా బీజేపీ నాయకుడు గాడ్సే. ఎవరు? గాంధీ చంపిన బీజేపీ నాయకుడు, వాళ్ళ వారసులు. ఆ గాడ్సే వారసులు బీజేపీ పార్టీ. ఇవాళ 3 రంగుల జెండాలు వాళ్ళ పార్టీ మీద మొన్నదాకా గద్దల మీద ఎగరేసుకున్న వాళ్ళు మమ్మల్ని ద్రోహులు అంటున్నారంటే మనల్ని ఎంత దుర్మార్గం చూడండి. ఇవాళ ఇందిరమ్మ దేశం కోసం చంపేది, రాజీవ్ గాంధీ చంపాడు, దేశం కోసం రాహుల్ గాంధీ తిరుగుతుంది.